వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అని వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? న వైశాఖ సమో మాస న కృతేన యుగం సమం నదేవ సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం అంటారు. వైశాఖ మాసం లాంటి మాసము ఉండదు. అలానే గంగ లాంటి తీర్థము, కృతయుగం లాంటి యుగము లేదు. కృతయుగంలో బ్రహ్మదేవుడు శుద్ధ పాడ్యమి నాడు జన్మించి విధియ నాడు వేదాభ్యాసం చేసి తృతీయ నాడు సృష్టి ప్రారంభించాడు. కృతం సంకల్ప మాత్రేణ అని. కృతయుగం యొక్క లక్షణం ఏంటంటే సంకల్పిస్తే చాలట అయిపోతుంది. అలాంటి అద్భుతమైన కృతయుగంలో సృష్టి రచనను ప్రారంభించింది తృతీయ నాడు. ఆయన మొట్టమొదట అన్న పదం అక్షయ, అన్లిమిటెడ్. నేను చేసే ఈ సృష్టి అనంతంగా కొనసాగాలి అని ఆయన సంకల్పం చేసి ఆ విధంగా వైశాఖ శుద్ధ తృతీయ నాడు అనంతమైనటువంటి సంపదలను సృష్టిని ఆవిర్భవింపజేశాడు. కనుక దీన్ని అక్షయ తృతీయ అంటారు. ఇక యత్ దత్తం హుతం జప్తం అక్షయమశ్నుతే అంటే ఈరోజు బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం కారణంగా నువ్వు దానం చేసిన, హోమం చేసిన, జపం చేసిన అది అనంతమైన అద్భుతమైన ఫలితాలను నీకు అందిస్తుంది. ఎందుకని వెంటనే మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే చంద్రమా మానసో జాత చక్షు సూర్యోభిజాయతే అంటే చంద్రుడు మనస్సుకు, సూర్యుడు దృష్టి. దృష్టి అంటే కేవలం బాహ్య దృష్టి అని కాదు, అంతర్బాహ్య దృష్టి అంటే బుద్ధి. ఈ రెండు గ్రహాలు అద్భుతమైన శక్తితో ఉండేటువంటి ముహూర్తము ఈ అక్షయ తృతీయ. అందుకని ఈరోజు నువ్వు సంకల్పించిన ఏ కార్యక్రమం అయినా అద్భుతంగా సాగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ సత్యాన్ని నిజం చేస్తూ అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడతాయి. వ్యాసుడు భారతాన్ని రచించడానికి సంకల్పించిన రోజు అక్షయ తృతీయ. అలాగే పాండవులకు అక్షయ పాత్ర దొరికినటువంటి ముహూర్తము అక్షయ తృతీయ. కాశీలో పార్వతీదేవి విశాలాక్షిగా, అన్నపూర్ణాదేవిగా వచ్చి అందరి ఆకలిని తీర్చిన ముహూర్తము అక్షయ తృతీయ. పరశురాముడు జన్మించిన ముహూర్తము అక్షయ తృతీయ. కుచేలుడు శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి కృష్ణుడికి అటుకులు దానం చేసి అనంతమైన సంపదను పొందింది అక్షయ తృతీయ. శ్రీకృష్ణుడు మధురా నగరంలో కంస వధ కోసం కాలు పెట్టిన ముహూర్తము అక్షయ తృతీయ. కుబ్జ ఆయనకు చందనాన్ని ఇచ్చి తనలో ఉన్న వక్రములనన్నింటినీ పోగొట్టుకున్నటువంటి శుభముహూర్తము అక్షయ తృతీయ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అద్భుతమైన సంఘటనల సమాహారము అక్షయ తృతీయ అన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. అందుకే వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. మాధవుడు అన్న శబ్దానికి అర్థము మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు ఆ లక్ష్మీదేవి భర్తను నువ్వు గనక ఆరాధిస్తే ఆ లక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది. అదే అక్షయ తృతీయలోనే అంతర్యం.